ఒకసారి ఒక పూజారి నన్ను కలిచాడు. కిరణ్ బాబు గారు, క్రైస్తవ్యం గురించి మీరు చాలా గొప్పగా చెప్తారు, మేము ఆచారాలు సాంప్రదాయాలు మార్చామని అంటుంటారు, మీరు భారతదేశంలో చాలా సాంప్రదాయాలు మీరు మార్చేశారన్నాడు. నేను అన్నాను, ఏం మార్చామండి అని. అప్పుడు ఆ పూజారి గారు నన్ను ఏమడిగాడు తెలుసా? భారతదేశంలో మతాల సంబంధం లేకుండా, వర్గాల రాష్ట్రాల సంబంధం లేకుండా భారతదేశం అంతా ఎవరు పూజలు చేసినా తప్పకుండా కొబ్బరికాయ కొడుతుంటారు. హైందవులని కాకుండా ఇతర తెగలు, ఇతర మతాల వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడుతుంటారు. మీ క్రైస్తవం మాత్రమే కొబ్బరికాయ ఎందుకు కొట్టదు అని అడిగాడు ఆయన. నేను అడిగాను, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి పూజారి గారు అని అడిగాను. ఆయన అన్నాడు, పెద్దలు నియమించారు కాబట్టి కొట్టాలన్నాడు. నేను అన్నాను, పెద్దలు ఏదో కారణం లేకుండా దేన్ని నియమించరు, ఈ కొబ్బరికాయ కొట్టాలనే కారణం ఎలా నియమించుంటారని అడిగాను. తెలియదు నాకు, మీకు తెలిస్తే చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాను, మనుధర్మ శాస్త్రం కంటే ముందు ఋషుల కాలంలో కొబ్బరికాయ కొట్టడం అనే పద్ధతి లేదు. అప్పుడున్న పద్ధతి ఏమిటో తెలుసా? ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు తీసుకొచ్చి దేవుని ముందు పెట్టి మంత్రోచ్చరణ చేసేవాళ్ళు, దాన్నే తీర్థాన్ని ఇచ్చేవాళ్ళు. అందుకే ఎవరు నిద్ర లేవక ముందే బాగు దగ్గరికి వెళ్ళి తమ కలుషాల్లో నీళ్లు ముంచుకొని వస్తుంటారు. వాళ్ళు ఎవరు ముట్టుకొని నీళ్లు కావాలి అని. కాలం నడుస్తుంటే వాళ్ళకే అర్థమైంది, బావిలో నీరైనా, ఏరిలో నీరైనా, చెరువులో నీరైనా ఎవరో ఒకరు ముట్టుతున్నారు. జంతువులో, పక్షులో, మనుషులో ముట్టకుండా ఏ నీరు? పెద్దలందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం. ఎవరు ముట్టుకొని నీళ్లు మనకి ఎప్పటికీ వర్షం పడదు కదా ప్రతిరోజు, ఎలా చేద్దాం అనుకుంటూ ఉంటే అప్పుడు పెద్దలలో ఒకరు అన్నారు, ప్రకృతి కలుషితమైంది కానీ ప్రకృతిలోనే మనకు జవాబు దొరకాలి. ప్రకృతి నుండి పుట్టే నీరు కాకుండా మనం ఏం చేయగలం ఆలోచిస్తుంటే అప్పుడు పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా నీళ్లు ఉండాలంటే ఆ నీళ్ళు ఎప్పుడు భద్రపరచబడి ఉండాలి. అలా భద్రపరిచేది ఏముంది అనగానే వాళ్ళు గుర్తుకొచ్చింది, కొబ్బరికాయలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఎవరు ముట్టుకోలేరు, ఎవరు అంటుకోలేరు కదా. ఇప్పటి నుండి మన పూజలలో, మన సాంప్రదాయంలో కొబ్బరికాయ తీసుకొద్దాం అనుకున్నాడు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం వెనకాల అసలు ఉద్దేశం ఏమిటి? ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లు దొరకాలంటే కొబ్బరికాయలోనే ఉన్నాయి. అందుకు కొబ్బరికాయ కొట్టారు. ఈ మాట చెప్పినాక ఆ పెద్ద ఆయన అన్నాడు పూజారి గారు, నిజమే సార్, నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నట్టు జ్ఞాపకం వస్తుంది, ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలి, నిజమే నిజమే అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఓ 10,000 కొబ్బరికాయలు కొడితే దేవుడు మీకు ప్రసన్నం అవుతాడా, మిమ్మల్ని కాపాడుతాడా అని అడిగాను, మిమ్మల్ని దర్శిస్తాడా అని అడిగితే ఆయన అన్నాడు, ఏమో సార్, పాప పుణ్యాల ప్రస్తావన, పాపం చేసి 10,000 కొబ్బరికాయలు కొడితే దేవుడు ప్రసన్నం అవుతాడా, అవడు అన్నాడు. అప్పుడు చెప్పాను, మీరు 10,000 కొబ్బరికాయలు కొట్టిన ఆయన ప్రసన్నం అవుతాడో లేదో మీకు గ్యారంటీ లేదు. మీ కొబ్బరికాయ నీళ్ళ కంటే క్రైస్తవుడి గుండెకాయ కన్నీరు గొప్పది. కన్నీరు కారిస్తే దేవుడు దర్శిస్తున్నాడు. ఆమె ఎందుకంటే ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు కన్నీరు కూడా. పైగా కన్నీటి కంటే పరిశుద్ధం, పవిత్రమైన నీరు ఇంకొకటి లేదు. క్రైస్తవుడు కన్నీరు కార్చి దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. దుష్టుడు కన్నీళ్లతో మొరపెట్టిన నా దేవుడు ప్రసన్నమై కాపాడుతాడు, దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను షాక్ అయ్యి, నేను కూర్చొని టిఫిన్ చేస్తున్నాను, టిఫిన్ చేయడం ఆపేశాడు. ఇడ్లీ సాంబార్ అదే కదా, నిన్న ఆపేశాడు. ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు, చేతులు జోడించి అన్నాడు, అతను నేను అడిగిన ప్రశ్నకు జవాబే లేదనుకున్నాను, తడబడతావేమో, దాటేస్తావేమో అనుకున్నాను. మహానుభావ, నీ దేవుడు ఎంత గొప్పవాడు, సమస్త ప్రశ్నలకు మీ దేవుని దగ్గర జవాబు ఉందనిపిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. దగ్గరకు వచ్చి నా చేయి తీసుకొని అంటాడు, వయసు పెద్దదైపోయింది, లేదంటే కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తుంది, కాబట్టి నేను వయసు పెద్దదైంది, నాకు ఇది కూడా ఉంది కాబట్టి నేను కాళ్ళ మీద పడకూడదు అని చెప్పి ఏం చేశాడంటే నా చేయి తీసుకొని మనసారి 2-3 సార్లు ముద్దు పెట్టుకొని అన్నాడు, క్రైస్తవ వివేకానందవును, క్రైస్తవ వివేకానందవును అని అంటున్నాడు. నేను అంటున్నాను, అంత పెద్ద ఆయనతో నన్ను ఎందుకు పోల్చారు మీరు అని అడిగాను. ఆయన అన్నాడు, వివేకానందుడు చిన్న వయసులోనే అంత జ్ఞానం కలిగిన వాడే ఏ మతాన్ని తృణీకరించక అందరినీ కలుపుకుంటూ పోయాడు. నీ వైఖరి చూస్తుంటే అంతే గొప్పగా కనబడుతుంది. అప్పుడు నేను చెప్పాను, అలాగైతే ఆ జ్ఞానము దేవుని గ్రంథంలోనే నాకు దొరికింది. నా గ్రంథమే జ్ఞానులందరికీ ఇదే గొప్పది, జ్ఞానులందరికీ ఇది బోధ చేసే దేవుని గూఢ